పుష్పిన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. బాలు గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. 79వ పుట్టినరోజు అంటారు కానీ నాకు ఇది 50 పుట్టినరోజు కింద లెక్క. ఎందుకంటే నా వయసుతో ఆయన వయసును పోల్చుకుంటాను. నేను పుట్టినప్పుడు ఆయన పుట్టారన్న ఫీలింగు, నేను ఉన్నంతకాలం ఆయన ఉంటారన్న ఫీలింగు. సో నా లెక్కలో 50 పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన ఎప్పటికీ మన అందరి మధ్య ఉన్నారు, ఉంటూనే ఉంటారు. మనం లేకపోయినా ఉంటారన్న నమ్మకం నాకుంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. బాలుగారి 79th పుట్టినరోజుకి వచ్చాను. మామూలుగా జయంతి అంటారు, నాకు జయంతి అంటే ఇష్టం ఉండదు. ఆయన ఎప్పుడు మన మధ్య బతికే ఉంటారు. అలాగే నాకు బాగా కావాల్సిన వాళ్ళు గోవింద్ అండ్ రాము. బాలుగారి పేరు మీద మామూలుగా అందరూ రాముడి పేరు మీద, ఆంజనేయుడి పేరు మీద, దేవుళ్ళ పేర్ల మీద సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం, సంక్షేమ కార్యక్రమాలు చేయడం అలా చేస్తూ ఉంటారు. కానీ మనందరినీ రోజు ఎంటర్టైన్ చేసే, మనందరికీ మనసుని హ్యాపీగా ఉంచే బాలుగారి పేరు మీద ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం నిజంగా గోవింద్ అండ్ రాము దే ఆర్ గ్రేట్. రియల్లీ నిజమైన భక్తులు వాళ్ళు. ఏదో అప్పటి అన్నమయ్య, మళ్ళీ రామదాసు, ఏ త్యాగరాజు మళ్ళీ బాలుగారి రూపంలో పుట్టారేమో. ఆయన తన పని చేసేసి మనందరినీ ఎంటర్టైన్ చేసి వెళ్ళుంటారేమో. సో బాలుగారి ఈ ప్రోగ్రామ్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. పుష్పిన్ స్టూడియో చూసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆల్. అందరితో బాగుండండి. బాలుగారి పాటలు వినండి, అన్నీ మర్చిపోతారు. థ్యాంక్ యూ. సమీర్ గారి కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది? మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎక్సలెంట్ అండి. బాలుగారి కార్యక్రమం అంటే ఏదైనా ఎంజాయ్ చేస్తాను, ఎవరైనా ఎంజాయ్ చేయాల్సిందే. హరిరామ్ గారు, గోవింద్ గారు, సింగర్ గాయత్రి గారు, శృతి గారు నన్ను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. నేను ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్కి నేను అంటే షూటింగ్ వల్ల కొంచెం లేట్గా వచ్చాను. బట్ మధ్యాహ్నం నుంచి 1 గంట నుంచి అందరూ ఓపిక్గా కూర్చుని బాలుగారి మీద ఇష్టంతో, సంగీతం మీద ఇష్టంతో అందరూ కూర్చుని లాస్ట్ వరకు కూడా కూర్చుని ఎంజాయ్ చేస్తారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎప్పటికీ బాలుగారిని ఎవరు మర్చిపోలేరు. ఆయన చిరస్మరణీయుడు. ఆయన ఎప్పుడు మనతోటే ఉంటారు. ఆయన గొంతు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం పొద్దున్న లేస్తే. సో ఆయన అమరుడు అని నా అభిప్రాయం. అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన, అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉండాలి. ఇవి చాలా చిన్నవి, చాలా తక్కువ. బాలుగారికి ఎంత చేసినా చాలా తక్కువ. ఇది ఇంకా పెద్ద లెవెల్లో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధినేత ఎంఎస్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సో వారి మాటల్లో తెలుసుకుందాం ఈ కార్యక్రమం గురించి. మరోవైపు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బ్లెస్సింగ్స్ కూడా అక్కడ అందరూ తీసుకుంటున్నారు, పాటలు పాడుతూ వింటూ ఆ రూపంలోనే. సో ఆ అనుభవాల్ని కూడా ఒకసారి వారితోటి మనం అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. ఎంఎస్ రావు గారు, సో ఎలా ఉంది కార్యక్రమం, ఎలా నిర్వహించడం జరుగుతోంది? చాలా బాగుందండి. ఎందుకంటే బాలు గారి కార్యక్రమం ఇది ఒక పండుగ లాంటిది. ఎందుకంటే ఆయన ముఖ్యంగా మన తెలుగువాడు, మనకి గర్వించదగినటువంటి వ్యక్తిత్వం, సాధు స్వభావం. పాట దగ్గరికి వచ్చేప్పటికి ఒక చిన్న పిల్లవాడు తల్లితో ఎలా ఆడుకుంటాడో ఆ విధంగా ఉండేవారు. నా అదృష్టం వారితో సుమారుగా 75వ సంవత్సరం నుంచి మొన్నటి వరకు వారు పరమపదించే వరకు నేను వారితో పనిచేయడం. ప్రతి పాటకి ఆయన ఇచ్చేటువంటి ఆ డైనమిక్స్ కానీ, ఆ ప్రొనౌన్సియేషన్ కానీ, భావయుక్తంగా పాడడం అనేది ఈ రోజుల్లో చాలామంది సింగర్స్ నేర్చుకోవాలి ఇంకాను. ఎందుకంటే పాడడం ఒక వంతు, కానీ ఆ రోజుల్లో జరిగేటువంటి రికార్డింగ్, ఆ రోజు మెడ్రాస్ స్టూడియోలో, జెమినీలో కానీ, వాహినిలో కానీ నేను అప్పటి నుంచి ఉన్నాను. వారు పాడిన చిత్రం భళారే విచిత్రం, దానవీర సూరకర్ణ, మాయాముశ్చేంద్ర, సతీ సావిత్రి ఇలాంటి చిత్రాల నుంచి వారితో గడపడం జరిగింది ఆ మహానుభావుడితో. ఆ నేపథ్యంలోనే నాకు కూడా వారితో సంగీత పర్యవేక్షణలో హెడ్ ఆఫ్ ది మ్యూజిక్ డిపార్ట్మెంట్ అని చెప్పి వారు చేసినటువంటి కార్యక్రమాల్లో పాడుతా తీయగా పాడాలని ఉంది. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మొట్టమొదటి రియాలిటీ షో సునాద వినోదిని, అది నేను ప్రొడ్యూసర్గా స్వామివారి కటాక్షంతో నాకు వచ్చింది. వారి యొక్క ఆశీర్వచనంతో బాలు గారి యాంకర్గా ఆ కార్యక్రమం 53 ఎపిసోడ్లు చేయడం జరిగింది. దానికి వారు వెంటనే ఒప్పుకొని, తప్పకుండా మిత్రమా నేను యాంకర్గా పనిచేస్తాను, కానీ సంగీతభరితమైనటువంటి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమంలో నేను తగునా అని అన్నారు. అటువంటి వ్యక్తిత్వం వారిది. మనం ఒక పాట పాడితేనే ఈరోజు మన పరిస్థితి ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ఎదుగుతున్నటువంటి ఈ సంగీతంలో ఈ ప్రయాణం చేయాలనుకున్నటువంటి, ముఖ్యంగా సంగీతంలో కాకుండా సినిమా సంగీతంలో గాయకులు ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వారి యొక్క పట్టుదల, వారి యొక్క సాధన ఎప్పుడూ కూడా మనం చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఒక పాట గురించి ఒక యుఎస్లో ఒక కార్యక్రమంలో నేను ఇప్పుడు ఆ పాట కూడా నేను పాడబోతున్నాను.
మల్లె తీగ వాడిపోగా. ఈ పాట మీకు వచ్చేసిందే కదా సార్, మళ్ళీ ఎందుకు సాధన చేస్తున్నారు? 2 రోజులు సాధన చేశారు ఆయన. ఎప్పటికప్పుడే ఇది పరగడుపు మిత్రమా, మనం సాధన చేసే కొద్దీ మన యొక్క రోజు ముందుకు వెడుతుంది అని ఆయన చేయడం మనకి ఒక గుణపాఠం లాంటిది. ఎందుకంటే ఈ రోజుల్లో కట్ అండ్ పేస్ట్ సంగీతాలు అయిపోయాయి, ప్రతి కంప్యూటరైజ్డ్ సింగింగ్ అయిపోయింది. ఒక ముక్క పాడడం, బయటకు వెళ్ళి రావడం, ఒక ఛాయ్ తాగడం, ఇలా కాకుండా ఆ రోజు స్టూడియోల్లో ఎంతోమంది గాయకులు, ఇన్స్ట్రుమెంట్స్, ఆ మ్యూజిక్ డైరెక్టర్, రికార్డిస్ట్, ఇంజనీర్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆ జరుగుతున్నటువంటి ఆ రికార్డింగు ఎంతో అద్భుతంగా ఉండేది, సౌభాగ్యంగా ఉండేది చూస్తుంటే. అటువంటి మహనీయుడు అందుకో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి మహానుభావుడు. ఎక్కడా కూడా ఈషన్ మాత్రం తనలో ఒక రకమైనటువంటి ప్రౌడ్ అనేది లేకుండా పుట్టినప్పటి నుంచి చివరిదాకా ఆ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అది, భగవంతుడు ఇచ్చిన వరం వారికి. చివరిదాకా కూడా ఒకేలాగా ఉండి, ఎవరు 48,000 పాటలు పాడారంటే లేదండి, నేను 45,000 పాడాను, ఎవరైనా చెప్పుకుంటారా సార్ అలాగా? అది ఆయన ఔన్నత్యం. అటువంటి మహానుభావుడికి జరుగుతున్న ఈ పండుగ, వారి గడ నుంచి వచ్చినటువంటి ఈ పాటలను పిల్లలందరూ పాడుతుంటే మల్లెపువ్వు వాడిపోతుందేమో కానీ గుబాళిస్తూనే ఉంటుంది. ఆ గుబాళింపే నేటి ఈ చిన్నారులు, ఈ గాయకులు వారందరూ కూడా పాడుతున్నటువంటి వారి ఆశీర్వచనం కలగాలని, ఇంకా ముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కార్యక్రమాలు ఎన్నో ప్రభుత్వం తరఫున కూడా విరివిగా చేయాలని, చాలామంది పెద్ద పెద్ద హీరోలు కూడా వారి ద్వారా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలకి, ఇటువంటి వాటికి చేయూతనివ్వాలని, ముందుకు రావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ నమస్కారం. ఇప్పుడు ఎస్పీబీ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారు, మీరు కూడా ఎంఎల్ఎన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ప్రజెంట్ చేస్తున్నారు, అండ్ పవర్డ్ బై పుష్పిన్ స్టూడియోస్ అంటున్నాం. సో నిజంగా చాలా డెడికేటెడ్గా మీరు చేస్తూ ఉన్నారు. సింగర్స్ కూడా చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నారు. సో ఔత్సాహికులకు అండ్ ఇప్పుడు ఈ సింగర్స్ అందరికీ కూడా భవిష్యత్ తరాలకు మీరు ఇచ్చే సూచన ఏంటండి? భవిష్యత్ తరాలకు సూచన అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు అందులో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేస్తుంది. సింగరే అవసరం లేదు ఈరోజు. కానీ సింగర్ లేకుండా ఏ పాట ఉండదు. మనం ఏదో ద్వారా పాట పాడామంటే అది టెక్నికల్ వాయిస్ అంతే. కానీ ఒరిజినల్గా పాడాలి అంటే ప్రతి వారికి కూడా సాధన అవసరం, సంగీతంలో ప్రావీణ్యత అవసరం. ఏదో కేవలం ఎవరినో మనం రికమెండేషన్ ద్వారా వెళ్ళడానికి ఈ విద్య సరిపోదు. ఇది సంగీత విద్య, ఇది వేద విద్య. ఇది రావాలంటే అదృష్టం ఉండాలి, యోగం ఉండాలి, పెద్దల ఆశీర్వచనం ఉండాలి. అంచేత పిల్లలందరికీ ఇటువంటి సంగీతాన్ని, ఇటువంటి విద్యాభ్యాసాన్ని నేర్పించండి. మన యొక్క సంగీతాన్ని, ఎందుకంటే త్యాగరాజ స్వామి వారు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు మహానుభావులు మనకు అందించినటువంటి విద్య ఇది. ఇటువంటి విద్యను మనం అందిద్దాం. పాశ్చాత్య సంగీతం నేర్పించండి, తప్పులేదు. కానీ దాని మీదే కూర్చొని మన సంగీతాన్ని దూరం పెట్టకండి. తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా రన్ చేస్తున్న గోవింద్ గారికి అండ్ హరే రామ్, ఎంత అద్భుతంగా ఉన్నాయి. గోవిందుడు హరి పక్కన ఉన్నారు. దీని బ్యాక్ అండ్ సపోర్ట్ చేస్తున్న సింగర్స్ కూడా చాలా కంగ్రాచులేషన్స్. ఈ వేదికకు నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంది కాబట్టి ఈసారి మేము కూడా పార్టిసిపేట్ చేశాము. నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా అద్భుతంగా చేయాలని కోరుకుంటాం. ఆల్ ద బెస్ట్ హరి. రాజు ఎంటర్టైనర్స్ అధినేత డేవిడ్ రాజు గారు ఉన్నారు మనతో పాటు. వారు ఈ కార్యక్రమాన్ని ఎలా చూస్తున్నారు అనేది మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమం నిర్వహించడం విషయం ఒక ఎత్తు, మరోవైపు బాలసుబ్రహ్మణ్యం గారి స్మరణలో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం ఏ విధంగా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. నేను చిన్నప్పటి నుంచి మరి బాలు గారి పాటలు వింటూ కూడా సంగీతం అంటే చాలా ఇష్టం నాకు. మరి సంగీతం ఇష్టంతోనే నేను ఈ ఈవెంట్ ఇండస్ట్రీలోకి, మరి ఈ అనేకమైన ఈవెంట్స్ నేను చేయడం జరుగుతుందండి. ఇప్పుడు సింగర్లు కానీ, మరి ఈ మ్యూజిషియన్స్ కానీ ఇక్కడ ఇండియాలోనే కాకుండా నేను ఇంటర్నేషనల్ వైడ్గా మా రాజు ఎంటర్టైనర్స్ ఈవెంట్స్ మేము చేస్తున్నాము. 1 year 2 రోజుల క్రితం మస్కట్లో కూడా ఒక పెద్ద మెగా ఈవెంట్ ఒకటి చేసి వచ్చాను నేను. మరి సింగర్స్ని కొంతమంది తీసుకుని వెళ్ళి, మరి బాలుగారు విషయం చెప్పే అంత పెద్ద మనిషి అయితే నేను కాదు, కానీ బాలుగారు పాటలు వింటూ, మరి బాలుగారు మరి ఆయన స్థాపించినటువంటి మరి ఇది అనేక మంది మాలాంటి వాళ్ళం కూడా మేమందరం కూడా ఈరోజు ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేము ఈవెంట్స్ చేయగలుగుతున్నాం. మరి ఆయన పాటల్లో పట్టుకొనే మేము ఈరోజు బయట ప్రపంచ దేశాలకు మేము వెళ్తున్నామండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను అందరికంటే ముందు నేను ఇక్కడికి రావడం జరిగింది. 3 o'clock నుంచి నేను ఇక్కడే ఉన్నానంటే బాలుగారు పాటలు వింటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇవాళ ఎన్ని పనులు అన్ని పక్కన పెట్టుకున్నాను. బాలుగారు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మరి ఆయనకి నివాళులు అర్పించాలి, అలాగే ఆయన పాటలు వినాలి అని చెప్పేసి అని ఇక్కడ చాలామంది అనేక మంది సింగర్లు వచ్చారు. మరి స్వరాభిషేకం కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మరి హరే రామ్ గారు, గోవింద్ ఆచార్య గారు, మరి నిజంగా ఎమ్మెల్యేను వాళ్ళు కూడా
మరి వాళ్ళు కూడా అకాడమీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా నాకు ఇప్పటి నుంచో ఫ్రెండ్స్ వీళ్ళందరూ మరి దాని గురించి ఏం చెప్పాను ఇక్కడికి వచ్చా నేను చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ముఖ్యంగా మీరు అన్నట్టు బాలుగారి పాటలు అనగానే అందరూ మైమర్చిపోతారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది బాలుగారి పాటలు అనగానే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు ఎన్నో ఈవెంట్స్ చేశారు కదా, సో ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అసలు నిజంగా? అసలు దాని మాటల్లో చెప్పలేమండి, ఎందుకంటే ఆయన పాటలో ప్రతి పాట కూడా చాలా అద్భుతం. ఇంకా ఆయన నిజంగా ఆయన మన దగ్గర నుంచి వెళ్ళిపోయారని చెప్పాక ఆయన మట్టి లేదండి, ఆయన ఇక్కడే ఉన్నారని అనిపిస్తుంది. అసలు అది ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. ఆయన ప్రతిరోజు ఉదయం లేచి కానీ రాత్రిలోపు ఇక్కడ మన తెలుగు ప్రజల ప్రతి ఒక్కరు కూడా ఆయన పాట కంపల్సరీగా ఆలకిస్తారు. నేనైతే ప్రతిరోజు ఆలకిస్తాను ఆయన పాట. ఆ ప్రతి పాట కూడా చాలా చాలా బాగుంటుంది అయింది. సో ఆ పాటలు బాగుంటాయి కాబట్టి మరి ఈరోజు నేను అంత ఎర్లీగా వచ్చాను అందరికంటే ముందు. అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్వరాభిషేకంలో చాలా అద్భుతంగా పాడుతున్నారు సింగర్స్, మేము కూడా చూస్తున్నాం. సో ఎట్లా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే? వాళ్ళ అందరూ ఆర్టిస్టులు, అందరూ సింగర్లు చాలా అద్భుతమైన సింగర్లు అండి. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా సింగర్లు అందరూ కూడా చాలా బాగా పాడుతున్నారు. వాళ్ళు ఇంకా రావాల్సిన సింగర్లు ఇంకా ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అందరూ ఒక్కొక్కరు జాయినింగ్ అవుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఇందాక శ్రీకృష్ణ గారు వచ్చారు, ఆయన మంచిగా కొన్ని పాటలు పాడారు. ఇప్పుడు ఇంకా వస్తున్నారు, ఇంకా సెలబ్రిటీలు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా వస్తున్నారు. సో చాలామంది అతిథులు వస్తూ ఉన్నారు. అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడుతున్న ఆ పాటల్ని వింటూ మైమరిచిపోతున్నారు. అండ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు చెప్తున్నారు. అందులో కీలక పాత్ర పోషిస్తున్న గోవిందాచార్య గారు మనతో పాటు ఉన్నారు. గోవిందాచార్య గారు, సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగానే ఒక గొప్ప బాధ్యత తీసుకున్నారు. అండ్ ఎలా ఉంది రెస్పాన్స్? అండ్ బాలు గారి విషయంలో మీరేం చెప్తారు? ప్రతి గాయకుడికి ఒక అద్భుతమైన స్ఫూర్తిదాత బాలుగారు. మన జీవితంలో రోజు మన మనుగడల బాలుగారి మాట, బాలుగారి పాట లేనిదే మన లైఫ్లు లేవు. మరి బాలుగారు దివంగతులు అయిన తర్వాత నేను, నా మిత్రుడు చెన్ను హరిరాము ఇద్దరం కలిసి బాలుగారి పేరు మీద ఎస్పీబీ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్, అంటే సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ, బాలుగారి పేరు మీద ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని మేమిద్దరం కూడా ఈ సంస్థని స్థాపించడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మా పుష్పిన్ స్టూడియోస్ అధినేత అయినటువంటి బొమ్మెర సురేష్ గారు మరి ఈరోజు ఎంతో అద్భుతమైన చేయూతని అందించారు ఈ కార్యక్రమం జరగడానికి. మా సురేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి బాలు గారి పుట్టినరోజు ఇంత వైభవంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ప్రతి గాయకుడు, ప్రతి వ్యక్తి, బాలుగారిని ప్రేమించే వ్యక్తి ఆయన పుట్టినరోజును ఇంత వైభవంగా జరుపుకోవాలి. మీ అందరి సహకారంతో ఈరోజు ఇంత బాగా జరుగుతుంది. ఈరోజు చేయూతను అందించినటువంటి కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి స్పాన్సర్స్ అందరికీ, స్పెషల్గా MLN మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ అలాగే పుష్పిన్ స్టూడియోస్ ఇద్దరికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతోమంది గాయకులు అద్భుతమైన బాలుగారి పాటలన్నీ కూడా ఈరోజు పాడి వినిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా రోజు బయట స్టేజ్ మీద ఎన్ని పాటలు పాడుకున్నా కానీ కూడా బాలుగారి పుట్టినరోజు అంటే మనకి దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలు ఎలాగో బాలుగారి పేరే ఒక పండగ లాంటిది. మరి అలాంటి పండగ ఇంత వైభవంగా రోజు ఇక్కడ జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇంతకు మించి అలా 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 బాలుగారి కార్యక్రమాలు పెంచుకుంటూ ఇంకా గ్రాండ్ సెలబ్రేషన్స్ ఖచ్చితంగా చేస్తాము. తొందరలో ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో కూడా బాలుగారి ఒక విగ్రహ ప్రతిష్ట చేయాలని మా కోరిక. దానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.